డాక్టర్ గారు సుఖవ్యాధులు ఎన్ని రకాలు, వాటిని గుర్తించడం ఎలా? సుఖవ్యాధులు వ్యాధి సుఖం కాదు, సుఖం కోసం వెళ్ళినప్పుడు వచ్చే వ్యాధులు సుఖవ్యాధులు అంటారు. ఇందులో సుఖమేమి ఉండదు, దుఃఖమే ఉంటుంది. చాలా నొటోరియస్ హెచ్ఐవి అనే వ్యాధి. హెచ్ఐవి వ్యాధి వస్తే అది ఇంకోళ్ళకి అంటుతుంది కనుక సామాన్యంగా డాక్టర్లు కానీ సిస్టర్లు కానీ గ్లూకోజ్ అదో పెట్టాల్సి వచ్చినప్పుడు చేతికి గ్లౌస్ వేసుకొని చాలా జాగ్రత్తగా పెడతారు. ఇంకా రెండోది రకరకాలైనటువంటి బ్యాక్టీరియా ఉంటాయి. అవి ఈకోలే కావచ్చు, స్ట్రెప్టోకాకస్, స్టాఫిలోకాకస్ ఇట్లాంటివి కావచ్చు. ఇవి కాకుండా రకరకాలైనటువంటి ఫంగల్ డిసార్డర్స్ ఉంటాయి, అవి కూడా ట్రాన్స్మిట్ అవుతాయి. సెక్స్ చేసినప్పుడు వచ్చే ట్రాన్స్మిట్ అయ్యే డిసీజ్ను సెక్జువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు, లేదా ఎస్టిఐ, సెక్జువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. దీంట్లో సిఫిలిస్, గనేరియా అనేవి చాలా నోటోరియస్. ఫార్చునేట్లీ ఇప్పుడు ఆ సిఫిలిస్, గనేరియాలు తగ్గిపోయినాయి బికాస్ పెన్సిలిన్ యూజ్ వల్ల. ఒక 10 సంవత్సరాల క్రితం హెచ్ఐవి చాలా ఉధృతంగా ఉండేది, ఈ మధ్య అది కూడా తగ్గుతుంది. ఇవి కాకుండా టార్చ్ అనే ఒక గ్రూప్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి. దాంట్లో హెర్పిస్, తర్వాత రూబెల్లా, ఇట్లాంటి అన్ని రకాలైనటువంటి సైటోమెగాలో వైరస్ ఇవన్నీ ఉంటాయి, టాక్సోప్లాస్మా. సో ఈ వైరస్లు కూడా ఒక్కొక్కసారి అమ్మాయి నుంచి అబ్బాయికి, అబ్బాయి నుంచి అమ్మాయికి వస్తూ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ అమ్మాయిలు ఎక్కువ సఫర్ అవుతారు ఈ వ్యాధుల వల్ల. ఇంక్లూడింగ్ హెచ్ఐవి కూడా అమ్మాయిలకు వచ్చినంత ఈజీగా అబ్బాయిలకు రాదు. వాళ్లకు మానంలో తడి అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత సిమ్టమ్స్ కూడా ప్రాంప్ట్గా బయటికి రావు కనుక చాలా డ్యామేజ్ అయిన తర్వాత కానీ వాళ్ళ వ్యాధులు బయటికి రావు కనుక వాళ్ళకు సఫరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ గ్రూప్ ఆఫ్ వైరసెస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగల్ కానీ యూజువల్గా యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతాయి. ఇవి రాకుండా ఉండాలంటే సేఫ్ సెక్స్ అంటారు, కండోమ్ వేసుకొని సెక్స్ చేయాలి. అయితే పెనిస్ హార్డ్గా ఉన్నప్పుడు మాత్రమే కండోమ్ దీని మీద పట్టుకొని ఉంటుంది. ఒకసారి ఇది మెత్తబడి సన్నబడిన తర్వాత కండోమ్ లూజ్ అవుతుంది. అప్పుడు అమ్మాయి సీక్రెషన్స్ అబ్బాయికి, అబ్బాయి సీక్రెషన్స్ అమ్మాయికి ఎక్స్చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక కండోమ్ పెట్టుకున్నంత మాత్రాన 100% సేఫ్టీ కాదు, కానీ చాలా వరకు ఇట్ ఈస్ సేఫ్. ఈ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఒక పెద్ద న్యూసెన్స్. ముఖ్యంగా ఇండియాలో పెళ్ళికి ముందు అబ్బాయిలకు ప్రీమెరిటల్ సెక్స్ అనేది చేయాలని చాలా ఉత్సాహంగా ఉంటుంది. అమ్మాయిలు ఒప్పుకోరు. ఒక్కొక్కసారి వీళ్ళు వేశ్యల దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. కొంతమంది అడగచ్చు, సార్ మేము ఓరల్ సెక్స్ చేస్తాం, నోట్లోనే పెడతాం, దానివల్లే వస్తుందో? దాంట్లో కూడా చాలా వచ్చే అవకాశాలు ఉంటాయి. నోట్లో చాలా రకాలైనటువంటి బ్యాక్టీరియా ఉంటాయి. దానివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అబ్బాయికి రావచ్చు, లేదా అమ్మాయికి కూడా ఇతర ఇన్ఫెక్షన్స్, నోట్లో ఒకవేళ పుళ్ళు వగేరా ఉంటే హెచ్ఐవి కూడా రావచ్చు. కనుక ఇట్స్ నాట్ ఏ హెల్దీ సెక్స్. ఇకపోతే మనకు ఇండియాలో కాన్సెప్ట్ ఏమిటంటే సెక్స్ అంటే ఓన్లీ పెనట్రేటివ్ సెక్సే సెక్స్. నిజానికి హక్ చేసుకున్నా, కిస్ చేసుకున్నా అంతా కూడా సెక్సే. కానీ మన ఇండియన్ సొసైటీలో ఓన్లీ పెనట్రేషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సెక్స్. సో ఇంటర్కోర్స్ చేయకుండా చేసే సెక్స్ వల్ల ఇట్లాంటి ట్రాన్స్మిషన్స్ చాలా 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 తక్కువగా ఉంటాయి. యూజువల్గా హెచ్ఐవి కూడా కిస్ చేయడం వల్ల కానీ, హక్ చేయడం వల్ల కానీ రాదు.